నమస్తే సఖలు. ఈరోజు కథ. నీకు ఇప్పుడు యుక్త వయసు వచ్చింది. యుక్తాయుక్తాలు తెలుసుకొని నేను చెప్పినట్లు చెయ్యి. తండ్రిగా నా బాధ్యతను నన్ను సక్రమంగా చేయనివ్వు. తల్లి లేని పిల్లవు నువ్వు అన్నాడు. అలా అంటుండగానే ఆయన కళ్ళు చెమర్చాయి. గొంతు గాద్గదికమైంది. ఆయన కళ్ళ తడిలో తల్లి కనపడింది హేమకి. హృదయం బాధగా మూలిగింది. ఆయన మాటను తను ఎందుకు కాదనాలి? సరేలే అన్నట్లు బరువుగా తల ఊపింది. ఇది జరిగాక ఆమె మనసులో తండ్రి నాటిన ఆశాబీజం మొలకెత్తింది. రాగరంజితమైన మనసులో అనురాగవల్లి తీగలు సాగింది. వలపు పూలు పూసింది. ఆమె ప్రేమకు ఆ ఫోటో ఒక ఆలంబనైంది. సిగ్గు దొంతరలతో, చిరునవ్వుతో, విరిసి విరియని పెదవులతో ఫోటోని స్పృశిస్తోంది. ఆమె వాలుకంలో వలపు బాధల్ని ఫోటోలోని బావ గుండెలకు గుచ్చుతోంది. ఫోటోలోని బావ రూపు జీవం పోసుకుని తనతో మాట్లాడుతున్నట్టు అనుభూతి చెందుతోంది. హేమా, నీ వలపు చూపులతో నా గుండెను గాయపరచుకు. నేనెన్నో గుండెల్ని పరీక్షించాలి. నీ మమతతో నన్ను మత్తుగలుపుకు. నేనెందరికో మత్తుమంది ఇయ్యాలి, ఆపరేషన్లు చేయాలి. వద్దు, నీ ముద్దులతో సద్దు చేయకు. సద్దుమణిగిన ఈ సమయంలోనే ఎంతో చదువుకోవాలి అని బావ మాట్లాడుతున్నట్లు ఉండేది. ఒక్కోసారి ఏది తలకి నూనె రాయి దువ్వెంతో దువ్వు అని బావ అన్నట్లు అనిపించేది. హేమ మనసు చైతన్య స్రవంతే చెంగు చెంగున లేడీలా గెంతుతోంది. సెలయేరులా కోరికల కొండలు చుట్టి చుట్టి తుళ్ళి పారుతోంది. కిలకిలా నురగల నవ్వులు నవ్వుతోంది. బావ మెడిసిన్ బాగా చదువుకుంటున్నాడు కాబట్టి మంచి డాక్టరే అవుతాడు. బావ తల నెల్లగా వంకీలు తిరిగి ఉంది. ఆ తలని గుండెలు కానించుకుని మెత్తగా ఒత్తుగా ఉన్న ఆ జుట్టు దువ్వాలని, సన్నగా వంపు తిరిగి చిరునవ్వుతో సొంపుగా ఉన్న ఆ పెదవుల్ని తాకాలని, పొగలుదేరి చిలిపిగా ఉన్న కళ్ళల్లోకి తదేకంగా చూడాలని ఏవేవో చెప్పలేని కోరికలు దంతర్లుగా పేరుకుంటున్నాయి. బావను పెద్దయ్యాక తను చూడలేదు. ఎప్పుడో తల్లి బతుకున్నప్పుడు పిల్లలతో సహా వచ్చింది అత్తయ్య. తనకి చాలా చిన్నతనం. ఆ తర్వాత ఆవిడ పిల్లల్ని తీసుకుని రాలేదు. తండ్రి ఇంట్లో సామాన్లకి, చిల్లర ఖర్చులకి ఇబ్బందులు పెడుతూ ఎన్నో ఆశలతో, కోరికలతో ఉన్న పినతల్లిని ఏడిపిస్తూ ఉండడం వల్ల హేమకి తండ్రి పట్ల ఒక విధమైన విముఖత భావం ఏర్పడింది. అది పడిపోతున్న తరుణంలో తండ్రి ఈ ఫోటోని ఇచ్చాడు. ఆ వయసులో ఏపాటి ఆలంబన దొరికినా మధురోహలు తీగలు సాగి అల్లిబిల్లిగా అల్లుకుపోతాయి. ఎన్ని అభ్యంతరాలున్నా అధిగమించిపోతాయి. భయసంకోచాలు ఎంతమాత్రం వాటిని ఆపలేవు. ఆమె మనసుకి వయసుకి అనుకోని ఈ అవకాశం చిత్రమైన అనుభూతిని కలిగిస్తోంది. ఆ హుషారులో తండ్రి పట్ల ఏర్పడ్డ విముఖత భావం నెమ్మది నెమ్మదిగా కరిగిపోయి తండ్రి పట్ల కూడా శ్రద్ధాభక్తులు చూపిస్తోంది. సరళ కూడా హేమలో వచ్చిన ఈ మార్పుని గమనించింది. కానీ కారణం ఊహించలేకపోయింది. పెళ్ళై సంసారం నెత్తిన పడేదాకా ఆ వయసులో ఆ హుషారు సహజమే అనుకుంది. హేమ తండ్రి పట్ల కూడా ప్రత్యేకించి శ్రద్ధ చూపడం ఆమెకు కొంత అనుమానం కలిగించినా పిల్ల ఎదుగుతోంది. ఊహ వచ్చి తండ్రి పట్ల కూడా శ్రద్ధాభక్తులు కనబరుస్తోంది. తనకంటే భర్త కానీ ఆమెకు తండ్రి కదా. అందున తల్లి లేని పిల్ల. పరస్పరం ప్రేమ పెరిగితే పెరగని, అది వచ్చి తనని ఏడిపించకుండా ఉంటే అంతే చాలు. ఈ తండ్రి బిడ్డల సాన్నిహిత్యం తన పట్ల పగగా, ద్వేషంగా మారకుండా ఉంటే అంతే చాలు. తేలిగ్గా ఊపిరి తీసుకోవచ్చు అనుకునేది. హేమ తన మేనమామ కూతురని తెలియడానికి అట్టే కాలం పట్టలేదు వేణుకి. మేనమామకి ఇంత అందమైన కూతురుందని మాత్రం తెలియదు. అతని తల్లి ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు వాళ్ళ ప్రస్తావన వచ్చినా దెయ్యం, రాక్షసి అనేది ఆమె సవతి తల్లిని. అమ్మ అలా ఎందుకు అనేది చిత్రంగానే ఉంది. ఇంత అందాల బొమ్మ ఎందుకు అలా అయిపోయిందో. హేమకి అత్త సవతి తల్లి బాధలేవో పెట్టి ఈ స్థితికి తెచ్చిందా? అదే అయి ఉంటుంది. ఆవిడే వచ్చి చేర్చింది ఇక్కడ. రాని ఈ సంగతి తేల్చుకోవచ్చు. అసలు వస్తుందో రాదో వేచి చూడాలి. జాగ్రత్తగా వ్యవహరించి విషయ సేకరణ చేయాలి. ఇంత అందాల బొమ్మని ఊర్వశి అనవలసిన అమ్మాయిని రాక్షసి అనడం అసమంజసం. ఆమెని స్థితికి సవతి తల్లి తేవడం అమానుషం. ఏది ఏమైనా ఈ అమ్మాయి తన పాలబడింది. తను బాగు చేస్తాడు. అందుకు ఎంతైనా కృషి చేస్తాడు. తనకి ఆ పట్టుదల, సామర్థ్యం ఉన్నాయి. కానీ అవి ఫలిస్తాయా, ఫలించవా? వేణుకి ఇంతవరకు మానసిక క్లేశాలు లేవు. చదువు, ఉద్యోగం, తల్లి, సోదరీమణుల పోషణ, చెల్లెల పెళ్ళిళ్ళు వంటి బాధ్యతలని సమర్థతతోనే నిర్వహించుకొచ్చాడు. ఆ అవకాశాలు తనకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి చిత్రంగా మనసు స్పందిస్తోంది. చెప్పలేని దిగులేదో మనసును కలత పెడుతోంది. ఆ అమ్మాయి అలా నగ్నంగా ఉంటే చూడడం, అందరూ చూస్తున్నారు అనే భావన చాలా చాలా ఇబ్బంది పెడుతోంది. ఎందరో పేషెంట్స్ని, విచిత్రంగా ఉన్నవారిని, ప్రవర్తించే వారిని నిత్యం చూస్తూ వైద్యం చేస్తూ ఉంటాడు. అది అతి సాధారణ విషయంగా అనిపిస్తుంది. ఇది మనసుని చాలా కల్లోలపరుస్తోంది. ఆమెను బాగు చేయలేనా అనే సందేహం కూడా మనసుని పట్టి పీడిస్తోంది. అతని అసమర్థతని సవాల్ చేస్తోంది. ఆత్మవిరూపాన్ని దెబ్బతీస్తోంది.
ఈ జంకు, ఈ బలహీనత తన మనసులో ఎలా చోటు చేసుకున్నాయో బోధపడటం లేదు. రక్త సంబంధం మనసుని చెలింపచేస్తుంటే లక్ష్యం దెబ్బతింటుందేమో అని తెలియని జంకు, చెప్పలేని దిగులు. ఏది ఏమైనా హేమ పట్ల ఎక్కువ శ్రద్ధనే తీసుకుంటున్నాడు. తల్లికి విషయం చెప్పాలా వద్దా? అప్పుడే చెప్పడం మంచిది కాదు. ఆమె ఆరోగ్యము అంతంత మాత్రంగా ఉంది. అప్పుడే చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాడు. హేమ పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగుపడుతోంది. బట్టలు కడితే ఒకసారి విప్పేసినా మరొకసారి ఉంచుకుంటోంది. కానీ ఆ రోజు రౌండ్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మ, చూడు చీర ఇలా కట్టుకుంటే బాగుందా అంది హేమ. అది చూడగానే చటుక్కున వేణు పెదవుల మీద నవ్వు వచ్చింది. కానీ అది మరుక్షణంలో మాయమైపోయింది. కళ్ళలో చెప్పలేని దిగులు, గుండెల నిండా విషాదం నిండిపోయింది. సిగ్గుతో తలదించుకున్నాడు వేణు. చీరంతా గుండెల కింద, నడుము పైన చుట్టబెట్టుకుంది. నర్సు కంగారు పడి డాక్టర్ కేసి చూడలేక ఆయా కేసి చూసింది. ఆయా భయంతో ఏం చివాట్లు తినాలో అని వణికిపోతూ తలదించుకుంది. ఆమె శరీరం అంతా చెమటతో తడిసిపోతోంది. వారిని చూసి హేమ విరగబడి నవ్వింది. ఆమె దృష్టిలో డాక్టర్ కూడా ఆడపిల్లే. పిచ్చి ముండలారా, ఎందుకలా తలదించుకుంటారు? మీకు అసలు సంగతి తెలియదు. మగవాళ్ళు ఇవి చూడడానికే, ఇలా చూడడానికే సరదా పడతారు. కొందరు ఆడవాళ్ళకి కిటుకు తెలియదు. గోడ మీద సినిమా బొమ్మలు చూడడం లేదా? చూసి నేర్చుకోవద్దు. ఓ డాక్టర్ అమ్మ, నువ్వెంత చదివి ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం లేదు. నీ మొగుడిని మెప్పించలేవు. ఇదిగో ఇలా చేస్తేనే మగవాడికి సరదా. అప్పుడే నువ్వు మగవాడిని జయించగలవు. ఇది జన్మస్థానమని, పాలించిన పెంచిన స్థానాలని మగవాళ్ళు మర్చిపోతారు. ముండల్లారా, మీరే మగవాళ్ళ బుద్ధిని పాడు చేశారు. వాళ్ళకి బుద్ధి వచ్చేదాకా నేను ఇలాగే బట్టలు కడతా. నా కాసుల పేరు, నా వడ్డాణం ఇలాగే దాచుకోకుండా చూపిస్తా. ఎడతెరిపి లేకుండా హేమ అలా వాగుతుంటే స్థాణువులా నిలబడిపోయాడు వేణు. గుండెలు ఎవరో పిండినట్లయింది. కడుపులో దేవినట్లయింది. మనసులో ఆలోచనలు చెల్లా చెదరైపోతున్నాయి. బుర్ర పనిచేయడం మానేసింది. ఏం చివాట్లు వస్తాయో అని భయంతో బిగుసిపోతున్న సిస్టరు తెలివి తెచ్చుకుని ఏ మందులు వాడాలో, ఏ ఇంజెక్షన్ చేయాలో అడిగి వేణుని లోకంలోకి తెచ్చింది. వేణు స్పృహలోకి వచ్చి, కర్తవ్యం గుర్తుకొచ్చి ఏవేవో మందులు చెప్పి యువతల పడ్డాడు. హేమ మాటలు వింటుంటే తన ఊహలు, అంచనాలు తప్పేమో అనిపిస్తోంది. ఆమె ఈ స్థితికి కారణం సవతి తల్లి దురుస్తనం కాదేమో, ఏ పురుషుడి చేతిలోనో భంగపడిందేమో అనిపిస్తోంది. జాగ్రత్తగా తెలుసుకోగలడు. కానీ ఆ ఊహే తనని హింస పెడుతోంది. అదే నిజమైతే మామయ్య రుణం తను తీర్చుకోవాలన్న రీతిలో తీర్చుకోలేడేమో. ఏ విధంగా అయినా సరే ఎంతో కొంత మామయ్య రుణం తీర్చుకోవాలి, తప్పక తీర్చుకోవాలి. చెదిరిపోతున్న మనసును కూడగట్టుకుని బలం సమకూర్చుకుంటున్నాడు. అందుకు విశ్వ ప్రయత్నం చేయవలసి వస్తుంది. తన మనసే ఇలా బేల అయిపోతుంటే ఆమె మతిని ఎలా కుదుర్చగలడు? హేమ మధురోహలు ఎంతో కాలం సాగలేదు. వలపు తీగలు వాడిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆమె జంకుతూనే కట్టుకుంటున్న రమ్యహర్మాలన్నీ కుప్పకూలిపోయాయి. అనుకున్నదంతా అనుకున్నట్లుగానే జరిగితే మానవ జీవితంలో ఇంత విషాదం ఉండదు. అకస్మాత్తుగా కామేశం గారికి గుండెపోటు వచ్చి మరణించారు. హేమ బంగారు స్వప్నాలన్నీ భస్మం అయిపోయాయి. పెనుగాలికి చిక్కిన లేతీగలా వణికిపోయింది. పట్టపగలే చిమ్మ చీకటి ఆవహించి ఆ అంధకారంలో జీవితం పిశాచంలా భయపెట్టసాగింది. ఆశా సౌధాలన్నీ కుప్పకూలిపోయాయి. భూమి కంపించినట్లయింది. సరళ ఇంకా బెంబేలెత్తిపోయింది. ఎదిగిన ఆడపిల్ల, ముక్కు పచ్చలారని పసికందులైన మగపిల్లలు, సాఫీగా ప్రయాణిస్తున్న సంసార నావని నట్టేట్లో ముంచావేమిటి భగవంతుడా? నేను చేసిన పాపమేమిటి? ఈ పిల్లల్ని పెట్టుకుని ఎలా ఈదను ఈ సంసారాన్ని అని గుండెలు పగిలేలా ఏడవటం మొదలుపెట్టింది. పసివాళ్ళు సరే తల్లిని చుట్టుకుని ఏడుస్తున్నారు. శవాన్ని ఆపి తప్పనిసరిగా రాజ్యానికి కబురు పంపింది సరళ. రాజ్యం హోరుమని ఏడుస్తూ చేతులూపుకుంటూ నెత్తి బాదుకుంటూ వచ్చి తుఫాన్లో అన్నగారి శవం మీద పడిపోయింది. నిన్ను బతికుండగానే మనుషులు దుర్మార్గంతో దూరం చేశారు. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేశాడు. మనుషుల్ని మించిపోయాడు. అన్నయ్య, దూరంగా ఉన్నా ఎప్పుడో ఒకసారి చూస్తాను అనుకునేదాన్ని, ఇలా చూస్తాను అనుకోలేదు. అందరికీ ఏడుపు తీరింది, అందరి కోరిక తీరింది అంటూ ఏడుపు రాగంలో నిష్ఠూరాలు మేళవించి మేరుపర్వతంలో అన్నగారి శవం మీద పడి పూనకం వచ్చిందల్లా ఊగిపోయింది. సరళ నిర్ఘాంతపోయింది. అన్నగారు పోయిన బాధలో కూడా ఆవిడ అహంకారం, వగరు చూపించగలుగుతోందంటే ఇంటి పెద్ద చచ్చి ఏడుస్తున్న వారిని, ఆధారం పోయి అలమటిస్తున్న వారిని నిష్ఠూరాలు అంటోందంటే చింత చచ్చినా పులుపు చావలేదన్నమాట. తను పరాయిది కానీ హేమ, ఈ చిన్నారులు తన రక్తబంధువులే. హేమ పట్ల తల్లి లేని పిల్లని ప్రత్యేక ప్రేమ చూపించిందే కానీ పిల్లల్ని దగ్గరికి తీయడం పోయి బాధలో కూడా పగ సాధిస్తోంది. ఆశ్చర్యంతో ఆవిడ దుఃఖం ఘనీభవించిపోయింది. ఆవిడ్ని వింతగా చూస్తూ ఉండిపోయింది. అత్త ధోరణికి హేమ విస్తుపోయి మరీ విలవిల్లాడిపోయింది. నాన్న ఆశలన్నీ నాన్నతో పోయినట్లేనా? తను అనుకున్నదే నిజమా?
తన ఆశలన్నీ గాలిమేడలేనా? నాన్నతో పాటు అవి చచ్చిపోవలసిందేనా? ఒక్కరితే వచ్చింది. బావ ఇలాంటి సందర్భంలో అయినా రాలేదు. ఈవిడ తేలేదా? అతడు రాలేదా? చిత్రం. వస్తే వస్తే ఎంత బాగుండేది. అతనేమిటో, అతని మనసేమిటో కొంచెమైనా తెలుసుకునేది. నాన్న ఏ ఆధారంతో ఆశలు అల్లుకున్నాడో బోధపడేది. కొంతైనా తన మనసు విప్పి చెప్పుకునేది. రాజ్యం పెద్ద రాగాలు పెట్టి ఏడ్చుకుంది, మొత్తుకుంది. కానీ ఎవరినీ పలకరించలేదు. ఎవరినీ దగ్గరికి చేర్చి కౌగలించుకోలేదు. ఇక ఉండబట్టలేక అత్తయ్య అని ఆవిడని కౌగలించుకొని హేమ బావురుమంది. తండ్రి బాధ కంటే తన ఆశలు చచ్చిపోవడం ఆమె తట్టుకోలేకపోతోంది. ఏం చేస్తామమ్మా, మనకున్న ఈ ఒక్క బంధము తెగిపోయింది అని ఒక క్షణం ఓదార్చింది. ఆమె మాటల్లోని సారాంశం గ్రహించలేని అమాయకురాలు కాదు హేమ. అది మనసుని మరీ ముక్కలు చేస్తుంటే మరింత గాఢంగా అత్తని పెనవేసుకుంది. శవం వెళ్ళిపోయాక ఇంట్లోకే రాలేదు. అటునుంచి అటే వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలవుతుంటే, అప్పుడే వెళ్ళిపోతావా అత్తయ్య, ఇది న్యాయమేనా అంది హేమ. న్యాయాన్యాయాలు మీ పిండికే తెలియాలి తల్లి. వాడున్నప్పుడే నాకు ఇంటితో రుణం చెల్లిపోయింది అంది. ఉండబట్టలేక మనసుని తొందరగా మాటల్లోకి మార్చి, నేను లేనా అత్తయ్య అంది భావగర్భితంగా, అర్థం చేసుకో అన్నట్లు ఆమె ముఖంలోకి చూస్తూ. అంతకంటే ఎలా వ్యక్తం చేయాలో ఆ స్థితిలో హేమకు బోధపడలేదు. నువ్వు ఉంటే మాత్రం పరాయి పిల్లవి, నీ గురించి మాట్లాడే అధికారం నాకెక్కడుంది అని హేమ ఎంత బతిమాలినా వినలేదు. రాజ్యం ఇంట్లోకి రాలేదు. విదిలించుకుని అటునుంచి అటే వెళ్ళిపోయింది. తండ్రి కల్పించిన ఆశలు తండ్రితో పాటే చనిపోయినట్లయినా వాటిని అత్త మంట పెట్టి మరీ వెళ్ళింది. అవి మంటల్లో కాలి మసైపోవలసిందేనా అని కుమిలిపోయింది హేమ. ఆ తర్వాత పిండి మీద కోపం వచ్చింది ఆ పిల్లకి. దీనికి అంతకీ నువ్వే కదా కారణం అన్నట్లు విసుగ్గా చూసింది. ఇదంతా గమనించిన సరళ అందుకుంది. మీకు మేనత్త రక్తబంధువే, చూసావా ఆవిడ పొగరు. ఇంత కష్టంలో నన్ను పలకరించిందా? ఒక్క ఓదార్పు మాటైనా అన్నదా? నిష్ఠూరాలు ఆడడానికి ఈ సమయంలో కూడా ఆవిడకు నోరెలా వచ్చిందో. ఒక్క క్షణం నిలబడిందా? నేనంటే పరాయిదాన్ని, నువ్వు ఈ పసివాళ్ళు తనకి రక్తబంధువులేనే. లోకానికైనా వెలిచిందా? కష్టంలో ఉన్నానని జాలిపడిందా? అవును, ఎలా పడుతుంది? గడుసుది. ఎలాగో అన్నగారు పోయారు, ఇప్పుడు రాసుకు పూసుకుంటే ఒంటికి బురద రాసుకున్నట్లే అనుకుంది. నిస్సహాయంగా రకరకాలుగా రోధించడం మొదలుపెట్టింది సరళ. తను అనుకున్నది కరెక్టా? నాన్నదే పొరపాటు. తన ఇంటికే రాని అత్తయ్య బావను ఎందుకు చేయిస్తుంది? నాన్న పిచ్చి కానీ ఆ బావనైనా ఫోటోలోనే తప్ప ఊహ వచ్చాక చూడలేదు. నాన్నతోనే పోయింది ఆ బంధం. తన అదృష్టం బాగుంటే నాన్న తను పెళ్ళయ్యేదాకా బతికుండేవాడు. ఎలాగో అత్తని బతిమాలి ఒప్పించేవాడేమో. తనకి 2 విధాలుగా దెబ్బ తగిలింది. నాన్న పోయి నిరాధారులవడం, బావకి తనకి పెళ్లి కాకుండా పోవడం, 2 దురదృష్టాలే. నాన్న మనసులో ఏముందో, ఏ ధైర్యము లేకపోతే బావ ఫోటో ఎందుకు తనకిస్తాడు? దురదృష్టం తనదే. అత్తకి నాన్నకి ఆప్యాయతలు ఉన్నాయి కానీ తనకి అత్తకి ఆత్మీయ బంధాలు ఎలా పెరుగుతాయి? అత్త తమ ఇంటికి వస్తూ పోతుంటే కదా. అయినా ఈ పిన్ని అత్తతో అంతగా విరోధం ఎందుకు తెచ్చుకోవాలి? పోనీ అత్తైనా తన అందం, తన అనుబంధం ఒక్కసారైనా మనసుకు తెచ్చుకొని యోచించిందా? తన బంగారు బొమ్మని అంతా ఎదురుగానే అంటారే. తన రూపురేఖలు, బావకి వరస దగ్గర సంబంధం వచ్చి అత్త మరీ మూర్ఖంగా విదిలించుకుని వెళ్ళిపోయింది. అత్తయ్య కాదు, తన అదృష్టమే తనను విదిలించుకుని వెళ్ళిపోయింది. హేమ ఆశాసౌధాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. ఈరోజుకి కథ సమాప్తం సక్రు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.